సీతమ్మతో కలిసి సంతోషంగా గడిపేయాలి. కాబట్టి అన్ని రాముడికి ఇచ్చి వీటన్నింటినీ పంపించండి అన్నాడు. అడవికి పంపిస్తానన్నాడు కానీ ఇవన్నీ ఇవ్వకుండా పంపిస్తాను అనలేదుగా. ఈ మాటలంటే కైకం వచ్చింది. రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం భరతో నభిపచ్యతే. సారాన్ని ఒకడు తాగేసి మిగిలిన సురని ఇంకోటికి ఇస్తే తాగినట్టు రాజ్యంలో ఉన్న డబ్బు దశకం అన్నీ రాముడికి ఇచ్చి పంపించేసి ఖాళీ కౌశాగారము సింహాసనము భరతుడికి ఇస్తావా? నాకు అలా అక్కర్లేదండి ఆవిడ. అంటే అక్కడ ఉన్న అని ఆవిడంది, ఏమయ్యా కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు? నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని రాజ్యంలోంచి బయటికి పంపలా అంది. అంటే సిద్ధార్థుడన్న వృద్ధమంత్రి లేచి అన్నాడు, ఏమన్నావు? అసమంజసుడిని సగరుడు పంపించాడంటున్నావు. అసమంజసుడు ఆడుకుంటున్న పిల్లల్ని రోజు సరయూ నదిలో తోసి చంపాడు. వాళ్ళొచ్చి బాధపడితే పంపించాడు. రాముడు ఏ దోషం చేశాడు? ఒక్క దోషం రాముడిది చేశాడని చెప్పు, రాముడిని పంపిస్తాం. ఒక్క దోషం రాముడిది చూపించగలవా అని అడిగాడు. అడిగితే చూపించడానికి ఆవిడ మాత్రం ఏం చూపిస్తుందండి? మౌనం వహించింది. దశరథుడు అన్నాడు, కైక ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడు ఏలుకోండి, నేను రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతాను. నువ్వు రాముడిని అడవికి వెళ్ళమన్నావు కానీ నువ్వు వెళ్ళకూడదు అనలేదుగా, నేను రాజ్యాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళిపోతానని. రాముడు అన్నాడు, నాకు ఆ సైన్యం ఎందుకు, చతురంగ బలాలు ఎందుకు, వేశ్యలు ఎందుకు, రథాలు ఎందుకు నాన్నగారు? ఇవన్నీ మిమ్మల్ని సత్యంలో నిలబెట్టడానికి నేను అడిగింది. నాకు ఇవన్నీ వద్దు, నాకు 3 కావాలి. ఒక గుణపం, ఒక బుట్ట, నారచీరలు, ఇవి ఇవ్వండి చాలు, ఇవి కట్టుకుని నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే వెంటనే కైకమ్మ సిద్ధంగా ఉంచింది. ఏదో ఆ బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటే పంచెల చాపులు సిద్ధంగా పెట్టినట్టు పెట్టింది. గబగబా లోపలికెళ్ళి 2 పంచెల చాపులు, ఓ చీర పట్టుకొచ్చింది. సీతమ్మకు కూడా ఇచ్చింది, లక్ష్మణుడికి ఇచ్చింది, రాముడికి ఇచ్చింది. కట్టుకుని బయలుదేరండి అని. సీతమ్మ సిగ్గుపడిపోయింది. ఆవిడికి పుట్టినదాదిగా పట్టుబట్ట కట్టుకోవడమే కానీ ఆవిడికి ఆ నారచీర కట్టుకోవడం ఆవిడికి చేత కాదు. ఆవిడ ఈ నారచీర ఎలా కట్టుకుంటారని చేతిలో అది పట్టుకుని రాముడి వంక సిగ్గుగా చూసింది. చూస్తే గబగబా రాముడు వచ్చి ఆవిడ కట్టుకున్న పట్టుబట్ట మీదే మునికాంతలు ఇలా ముడి వేసుకుని ఇలా కట్టుకుంటారని ఆ చీర కట్టి చూపించాడు. 350 మంది పత్నులు రోధించారు. ఇంత దారుణమా? ఆవిడేం తప్పు చేసింది? ఆవిడ నారచీర కట్టుకుని వెళ్ళడం ఏమిటని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అతి ప్రవృత్తి దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వాచ రాజానాం న ప్రమాణేవ తిష్టసే. ఓ అతిగా ప్రవర్తిస్తున్నదానా, దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినదానా, కులాన్ని పాడు చేస్తున్నదానా, రాజుని వంచన చేసి వరాలు పొందావు. రాత్రివేళ కోపాగృహ ప్రవేశం చేసి రాజుని బాగా మాట ఒప్పుకుంటానని అనిపించి 2 వరాలు అడిగావు, వంచన చేశావు. నగంతవ్యం మనం దేవ్య సీతాయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమానసం. అసలు సీతమ్మ అడవికి వెళ్ళవలసిన పని లేదు, నువ్వు అడగలేదు, సీతమ్మ వెళ్ళదు. నువ్వెవరు సీతమ్మకి అరణ్యవాసానికి వెళ్ళడానికి, నారచీరలు ఇవ్వడానికి? ఆత్మాహిదారాహ సర్వేషాం దారాసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మీదినీం. నీకు తెలియదేమో, నాకు తెలుసు ధర్మం, నేను చెప్తున్నాను. నువ్వేమడిగావు? రాముణ్ణి అరణ్యానికి వెళ్ళమని అడిగావు, రాముడు అరణ్యానికి వెడతాడు. రాముడికి సీతకి అభేదం, భార్య భర్తకి ఆత్మ వంటిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను సీతమ్మని కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తాను, సీతమ్మ పరిపాలన చేస్తుంది, నీ దిక్కున్న చోట చెప్పి అన్నాడు. ఆవిడ వశిష్ఠుడంతటి వాడే ఎదురు నిలబడి ఇంత మాట అన్నాడంటే ఎంత కోపం వచ్చిందో, నారచీరలు ఇచ్చాడని. అని భరతశ్చ శశిధృఘ్న చీరమాసావనేచర వనే వసంతం కాకుత్సం అనువచ్చతి పూర్వజం. నేను జరగబోయేది చెప్తున్నాను, కైకా జాగ్రత్తగా విను. నీ మాట వినడు భరతుడు. వచ్చిన భరతుడు ఛీ అంటాడు నిన్ను. ఎందుకు కాకుండా పోతావు? భర్త శరీరం వదులుతాడు, విధవ అవుతావు. కొడుకు ఛీ అంటాడు, కొడుకు రాజ్యం తీసుకోడు. ఏ రాముడికి నారచీరలు ఇచ్చావో ఆ నారచీరలు భరతుడు కట్టుకుని అడవికి వెళ్ళిపోతాడు. నీ కళ్ళ ముందు నీ కొడుకు వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, తండ్రికి కొడుకు భరతుడు, నీకు కొడుకు భరతుడు కాడు. నీ పోలికలు భరతుడికి లేవు. కాబట్టి నిన్ను అంగీకరించాడు. ఆయనే కాదు, మేమందరం కూడా అడవికి వెళ్ళిపోతాం, ఎవ్వరూ ఉండరు. నిర్జనమైన అయోధ్యానగరంలో నువ్వు ఒక్కతివే మిగిలిపోతావు, నువ్వు అడిగిన కోరికకి.
ఆనాడు నీ ఆర్తి తీర్చడానికి నీ భర్త శరీరంతో ఉండడు. జరగబోయేది చెప్తున్నాను. యద్యపిత్తం క్షితితలాత్ గగనం చోత్పతిష్యసి పితృవంశ చరిత్రజ్ఞ శూన్యధాన కరిష్యతి. ఈ భూమి మించి ఆకాశం వరకు నువ్వు పైకి ఎగిరినా సరే నేను నీకు నిజం చెప్తున్నాను. ఇక్ష్వాకు వంశ చరిత్ర బాగా తెలిసిన ధర్మజ్ఞుడైన భరతుడు ఒక్కనాటికి రాజ్యం తీసుకోడు, పట్టం కట్టుకోడు. నువ్వు అడిగిన వరాలు ఎందుకు పనికిరావు, నీ ప్రయోజనం నెరవేరదు, అనవసరంగా పాడైపోతున్నావు. నేను చెప్తున్నాను, నా మాట విని ఇప్పటికైనా రాముడికి రాజ్యం ఇచ్చేసి. ద్రక్షస్య దైవ కైకేయి పశువ్యాళ మృగ ద్విజాన్ గచ్చ తస్సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్. రాముడు అంటే ఎటువంటి వాడో తెలియాలి అంటే నీకు నేను ఒక విషయం చెప్తున్నాను. బాగా తెలుసుకోవడానికి నీకు నేను ఈ ఆధారం ఇస్తున్నాను. నిజంగా రాముడే అడవికి వెళ్ళిపోతే, రాముడు అడవికి వెడుతున్నప్పుడు మనుష్యులు కాదు, రాముడితో పాటు ఏనుగులు, జంతువులు, మృగాలు కూడా రాముడితో వెళ్ళిపోతాయి. చెట్లు నడిచి వెళ్ళలేవు కాబట్టి రాముడు వెడుతున్న వైపుకి తిరిగి చూస్తాయి. రాముడంటే అంతటి ధర్మాత్ముడు. ఆయన జోలికి వెళ్ళి కంట నీరు తెచ్చుకుంటావు, శోకం తెచ్చుకుంటావు, నువ్వు ఉన్నతిని పొందలేవు. నా మాట విను. సీతకు నారచీరలు ఇవ్వవద్దు. వశిష్ఠుడు త్రికాలవేది బ్రహ్మర్షి, ఆయన చెప్పినప్పుడైనా వినాలి కైక. అంటే వినకపోవడం అనేటటువంటి మొండితనం, మాట వినకపోవడం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో రామాయణంలో 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి కైక, 2 రావణుడు. కైకకి ఇక్కడ ఎంతమంది చెప్పారో రావణుడికి అంతమంది చెప్తారు, నా మాట విను సీతమ్మని ఇచ్చేయని. ఇక్కడ కైకకు అంతమంది చెప్తారు, నా మాట విను రాజ్యం ఇచ్చేయని. ఇక్కడ ఈవిడ విందో అక్కడ ఆయన వినడం. మాట విననితనం ఎంత ప్రమాదమో రామాయణం నిరూపిస్తుంది. కాబట్టి ఈ మాట అన్న తర్వాత దశరథ మహారాజు గారు అన్నారు, నేను సీతమ్మని అడవికి వెళ్ళమని చెప్పలేదు. కాబట్టి వాసాంసి చ మహార్ణాని భూషణాని చ వరాని చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాహ క్షిప్రమాణయ. 14 సంవత్సరములు అరణ్యంలో ఉండడానికి ఎన్ని పట్టు పుట్టములు నగలు కావాలో అన్నింటిని కావిళ్ళకెత్తి రథంలో పెట్టి సీతమ్మ వెనకాతల పంపించండి అన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మతోటి పతిని అనువర్తించేటటువంటి పతివ్రత భర్త మనసుని ఇబ్బంది పెట్టకుండా, గాయపడకుండా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, కష్టంలో ఉన్నాడు కదా అని పుండు కెలికినట్టు ఎలా మాట్లాడకూడదో, ఎంతగా శాంతిస్థానమై సుఖస్థానమై భర్తని సంతోషపెట్టాలో ఆమెతో చెప్తే సీతమ్మ తల్లంది, అమ్మా నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పకూడదని కాదు, కానీ తల్లి నేను పూర్తిగా తెలుసున్నదాన్ని. నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. అమ్మా లోకంలో వీణ మోగింది అంటారు, కానీ వీణ మోగదు. గోటి దెబ్బలకు పెనగి వీణ తీగలు మోగుతాయి. వీణ తీగలు దెబ్బతిని మోగితే వీణ మోగింది అంటారు. భర్త కష్టపడతాడు, భార్యకి కీర్తి వస్తుంది. నా చక్రో వర్తతే రథ. ఒక రహదారి మీద రథం వెడుతున్నప్పుడు రథచక్రాలు ఎత్తుపల్లాల్లో, ముళ్లల్లో అన్నిటి మీద నడుస్తాయి. రథం నడుస్తోందంటారు, దెబ్బలన్నీ రథచక్రానికి తగులుతాయి. అలా భర్త కష్టపడతాడు, భార్య కీర్తిని పొందుతుంది. నాపతి సుఖమేదేత. తెల్లవారి నిద్రలేచి తల్లి మంచం మించి కిందకి దిగుతున్నప్పుడు తమ అరికాళ్ళు చాపి 2 చేతులు పెట్టి అమ్మని అరిచేతులలో నడిపించేటటువంటి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి 9 కొడుకుల వలన తల్లి పొందిన సుఖం కన్నా భర్త ఉండడం వల్ల ఒక భార్య పొందేటటువంటి సుఖాన్ని చెప్పడం ఎవరికీ చేత కాదు. అంత గొప్పవాడమ్మా భర్త అంటే నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడూ రాముడి మనసు కష్టపెట్టడం. మితం దదాతి హి పిత మితం మాతామితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కానపూజయేత్. అమ్మా లోకంలో తండ్రి కొంతే ఇవ్వగలడు, తల్లి కొంతే ఇవ్వగలదు, కానీ భర్త ఇవ్వగలిగినటువంటిది ఎంత అన్నదాన్ని లెక్క కట్టగలిగిన వాడు లోకంలో లేడు. అందుకే భర్త అన్నవాడు అంత గొప్పవాడమ్మా. కాబట్టి నేను భర్తని ఎన్నడూ చిన్న చూపు చూడను తల్లి అంది. రామచంద్రమూర్తి కౌసల్యని దశరథ మహారాజు గారికి అప్పగించి నేను ఇంక బయలుదేరుతానని
ఆయన సిద్ధపడుతుండగా సుమంత్రుణ్ణి పిలిచి ఆ రథాన్ని సిద్ధం చేసి రథంలో ఊరి చివర ఉన్నటువంటి అరణ్యంలో దిగబెట్టమని దశరథుడు ఆజ్ఞాపిస్తే ఆ రథాన్ని తీసుకొచ్చారు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కడం కోసమని అంతఃపురంలోంచి బయలుదేరుతున్నారు. సుమిత్ర ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది. సుమిత్ర కొడుకుని పిలిచింది, సృష్టస్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యనే రామే ప్రమాదం ఆకర్షీ పుత్ర భ్రాతరిగచ్చతి. నాయనా, నువ్వు వనవాసం కోసమే పుట్టానని గుర్తుపెట్టుకో. రాముణ్ణి అనుగమించేటప్పుడు అత్యంత పరాకుగా చాలా జాగ్రత్తగా రాముణ్ణి రక్షిస్తుండు. వ్యసనీవా సమృద్ధోవా గతిరేష తవానఘ ఏష లోకే సతాం ధర్మో యజ్యేష్ట వశగో భవేత్. ఆవిడ చెప్తోంది ధర్మం ఇక్కడ. అన్నగారిని అనుసరించి వెళ్ళడం అనేటటువంటిది లోకంలో అత్యంత ధర్మం. పెద్దవాడికి సేవించడం తండ్రిని సేవించడంతో సమానం. కాబట్టి నాయన, నువ్వు రాముడు కష్టంలో ఉన్నాడా రాముడు ఐశ్వర్యంతో ఉన్నాడా ఎప్పుడూ చూడద్దు. రాముణ్ణి సేవించడమే నీ జీవితానికి ప్రయోజనంగా పెట్టుకో. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. వెళ్ళి రా అనలేదు ఆవిడ, వెళ్ళిపో అంది. రామం దశరథం విద్ధి, రాముడే దశరథ మహారాజుగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, మీ వదిన సీతమ్మనే నన్ననుకో. నీకు తల్లిదండ్రులు పక్కన లేరనుకోవద్దు. అయోధ్యాం అటవీం విద్ధి, వాళ్ళున్న అడవి అయోధ్య అనుకో. గచ్చ తాత యథాసుఖం, వెళ్ళు నాయనా అంది. వాళ్ళని సేవించడం కన్నా నా దగ్గరికి వచ్చేయడం ప్రయోజనం కాదు, వెళ్ళిపో వాళ్ళతో అని. ఇప్పుడు ఆ రథాన్ని మహానుభావులు ఆ సీతారామ లక్ష్మణులు అధిరోహించారు. రథం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి పౌరులందరూ రథానికి అడ్డంగా నిలబడి రాముడు వెళ్ళడానికి వీల్లేదు, మేము కూడా రాముడితో వచ్చేస్తామని పెద్దగా రోదనలు చేస్తూ ఏడుస్తుంటే ఏనుగులన్నీ కూడా నోళ్లలో పెట్టుకున్న ఆహారాన్ని బయటికి కక్కేసేయట. గుర్రాలన్నీ పెద్దగా సకిలించేయట. కోసల రాజ్యానికి నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రాన్ని ధూమం కమ్మేసిందిట. రాక్షస గ్రహాలన్నీ కూడా, పాపపు గ్రహాలన్నీ కూడా చంద్రుణ్ణి ఆవేశించేయట. ఆ రోజే లేక 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 కొడుకు పుట్టినటువంటి తల్లి నాకు కొడుకు పుట్టాడని అభినందించలేకపోయిందిట. పసిపిల్లలకి తల్లులు పాలివ్వలేదట. నిష్ఠ కలిగిన బ్రాహ్మణులు కూడా అగ్నిహోత్రం చేయడం మానేశారట. ఆడవాళ్ళు భర్తలకు అన్నం వండలేదట. ఎంత ప్రియపత్ని అయినా ఏ పురుషుడికి స్త్రీ మీద, స్త్రీకి పురుషుడి మీద అనురక్తి కలిగేటటువంటి చూపులు లేవుట. ఎక్కడ చూసినా శోకమే. ఏ ఇంట అన్నం వండుకున్న దాఖలాలు లేవు. ఏ వ్యక్తి కన్నుల వెంట నీరు కారకుండా నిలబడినవాడు లేడు. ఎక్కడ చూసినా ఏడుపులే. అయోధ్యంతా మిన్ను ముట్టేస్తున్నాయి. హా రామ, హా రామ, హా లక్ష్మణ, హా సీత, మళ్ళీ ఎప్పటికీ చూస్తాం? 14 ఏళ్ల తర్వాత మీరు వచ్చేటప్పటికీ మేము ప్రాణాలతో ఉంటామా? ప్రాణాలతో ఉండి చూడగలిగిన వాడు అదృష్టవంతుడు. ఇదే ఆఖరి దర్శనమా, ఇంకా రాముండి చూడమా అని ఏడిచి గగ్గోలు పెట్టి నేల మీద పడి దొర్లుతూ బ్రాహ్మణులు తాము చెయ్యవలసిన కార్యాలు కూడా మర్చిపోయి వీధులలోకి వచ్చి దేవాలయాలన్నీ మూసేశారు. దేవతలకి నైవేద్యాలు లేవు. ఎక్కడ చెయ్యవలసిన ఏ కార్యాలు ఆగిపోయాయి. అందరూ వీధుల్లోకి వచ్చి నిలబడిపోయారట. అందరూ ఏడుస్తున్నారు. వెనక నుంచి దశరథ మహారాజు గారు ఒక రాజు రాకూడని రీతిలో జుత్తు విరగబడిపోయి 2 చేతులు పైకెత్తి కాలినడకన రాకూడని రీతిలో పక్కన కౌసల్యామాత ఇలా ఊగిపోతున్నటువంటి చెట్టులా నాట్యం చేస్తున్న నాట్యకత్తెల గుండెలు బాధేసుకుంటూ సీతా, రామ, లక్ష్మణ వెళ్ళిపోతున్నారా, నేను మళ్ళీ చూస్తానా మిమ్మల్ని అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపులరుస్తూ దశరథుడితో కలిసి వస్తుంటే, రామమాత రామమాత అని అందరూ అరుస్తుంటే చూడలేక చూడలేక ఒక్కసారి ఇలా తల వెనక్కి తిప్పి గుర్రపు పిల్ల ఎలా చూస్తుందో అలా చూశాట రాముడు. ఆ కంటికి ఆ కనపడకుండా అడ్డు కడతారు కదా, చూడలేక చూడలేక ఇలా చూసేటప్పటికీ దశరథ మహారాజు శోకంతో అలా స్థాణువైపోయి సంజ్ఞ కోల్పోయి అలా రాముడి వంకే చూస్తూ మూర్ఛ చెంది ఏడుస్తూ ఆ నేల మీద ఒంటికి పరాగం అంటుకునేటట్టుగా కింద పడిపోయి దొర్లుతున్నాడు. అసలు కౌసల్య, నేను ఒక పట్టమహిషిని, నేను ఇలా వీధిలో పౌరులు చూస్తుండగా ఉండడమా అని లేకుండా గుండెలు బాదుకుంటూ నాట్యకత్తెలా గంతులేస్తూ ఏడుస్తూ అరుస్తుంటే రాముడు చూడలేకపోయాడు. చూడలేక
దశరథుడు అన్నాడు, సుమంత్రుడా నువ్వు నా కింకరుడవి, నేను ఆజ్ఞాపిస్తున్నాను రథాన్ని నడపకు, నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను పడిపోయానని ఏడుస్తూ అరుస్తున్నాడు. కౌసల్య ఆపండి, రథం ఆపండి, నా కొడుకు కావాలి, కొడుకు కావాలి అని ఏడుస్తోంది. తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరివ చాంతరా. రాముడు అన్నాడు రథాన్ని పోనీ పోనీ అంటున్నాడు. రాజు అన్నాడు రథాన్ని ఆపు ఆపు అన్నాడు. కాడికి చక్రానికి మధ్యలో నలిగిన వాళ్లే ఉంది సుమంతుడి పరిస్థితి. రాజు ఆపమంటున్నాడు, రథాన్ని ఏం చెయ్యనన్నాడు. పోనీ రథాన్ని. నశ్రౌషమితి రాజానం ఉపలబ్ధోపి వచ్చసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామత్తమబ్రవీత్. అబ్బా నేను చూడలేకపోతున్నాను. అలా గుండెలు బాదుకుని గెంతుతున్న మా అమ్మని, గుండెలు బాదుకుని ఏడుస్తూ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లుతున్న ప్రభువు దశరథ మహారాజుని నేను చూడలేను. కాబట్టి రథాన్ని తోలేసేయి, నాకు ఇది సాధ్యం కావట్లేదు. రేపొద్దున్న ఇంటికి వెళ్ళిన తరువాత ఒకవేళ రాజు నువ్వెందుకు ఆపలేదని అడిగితే రథచక్రాల సవ్వడిలో నీ మాట నాకు వినపడలేదని చెప్పేసి. మరి అబద్ధం ఆడించడం తప్పు కాదా? తండ్రిని ధర్మంలో నిలబెట్టడం అన్న పెద్ద ధర్మం కోసం అటువంటి బాధలో ఉన్న వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే తప్ప వాళ్ళు ఉపశాంతి పొందరు. కనుక తాను వెళ్ళిపోవడం వినా మార్గం లేనప్పుడు రాముడు అలా చెయ్యడం తప్పు కాదు, అది ధర్మమే అన్నారు. ఎందుకంటే అయోధ్యకాండ అంతా ధర్మమే. కాబట్టి ఇప్పుడు ఆ రథం వెళ్ళిపోతుంటే ఆ ధూళి రేగినంతసేపు అలా నిలబడిపోయాడు. ఆ ధూళి కనపడడం కూడా మానేసింది, వెళ్ళిపోయింది రథం. ఇంకా బెంగ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ పసిపిల్లాళ్ళ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లి మూర్చిపోయాడు దశరథుడు. కైక వచ్చి కౌసల్య అటు ఇటు పట్టుకుని లేపబోయారు. తెలివొచ్చినటువంటి దశరథుడు, ఈ లోకంలో పైలోకాలలో కూడా నువ్వు నాకు భార్యగా ఉండగలిగినటువంటి స్థితి నుంచి నిన్ను వినిర్ముక్తం చేస్తున్నాను. ఇక నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు. నీ వారికి నేను వారి వాడను కాను, నీ సేవకులకు నేను ప్రభువుని కాను. ఇక ఒకవేళ రాజ్యాన్నే భరతుడు కోరుకుంటే నాకు ప్రేత సంస్కారం కూడా భరతుడు చేయకూడదు. ఇక నేను ఉండను, వెళ్ళిపోతాను. రాముడు లేకుండా నేను బతకలేను, నేను మరణించడం ఖాయం. 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చేటటువంటి రాముణ్ణి చూసే అదృష్టం నాకు లేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు పోయేటట్టున్నాయి. ఇక నా కళ్ళకి చూసే శక్తి కూడా పోయింది. కాబట్టి నన్ను చేతులు పట్టుకుని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళిపోండి, నేను కౌసల్య ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. పాపం ఆ సేవకులు పట్టుకుని తీసుకెళ్ళి కౌసల్యా మందిరంలో పడుకోబెట్టారు. పుండుతో ఉన్న ఎద్దుని కాడి వేసి పుండు మీద కట్టి వెనక తోక మెలిపెడితే ఆ ఎద్దు ఎంత బాధపడుతుందో దశరథుడు ఆనాడంత బాధపడ్డాడు. అంత బాధతో వెళ్ళి పడుకుని నాకు ఇంకా వెళ్ళిపోతున్న రాముడే గుర్తొస్తున్నాడు కౌసల్య అని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే కౌసల్యంది, అధస్మనగరే రామ చరణ్ వైక్ష్యం గృహే వసేత్ కామకారో వరం దాతుం అపి దాసం మమాత్మజం. లేక లేక పుట్టిన కొడుకు కదా, మీరు ఆ వరం ఇచ్చిందేదో అడవికి వెళ్లకుండా భరతుడికి దాసుడుగా బతకమని చెప్పవలసింది. చెప్తే నా కొడుకు భరతుడికి ఊడిగం చేస్తున్నా కళ్ళ ముందు కొడుకు కదులుతున్న కొడుకుని చూసుకుని సంతోషపడేదాన్ని. నాకు అదృష్టం కూడా లేకుండా మీరు వరం ఇచ్చారని ఇంకా బాధపడ్డాడు కౌసల్య. నువ్వు కూడా మాటలతో బాధ పెడతావా అని ఏడ్చి ఏడ్చి ఇన్ని మార్లు స్పృహ తప్పాడు, దానికి లెక్కే లేదు. పౌరులు బ్రాహ్మణులు అగ్నికార్యాలు మానేసి రాముడి వెంటబడ్డారు. నువ్వు మేము చెప్తే కాదనవు, నువ్వు మాతో వెనక్కి రావాలి, రామా నీకు తెల్లగొడుగు లేకుండా వెళ్ళిపోతున్నావు. మేము వాజపేయ యాగములు చేస్తే గౌరవ పురస్సరంగా మాకు తెల్లగొడుగులు ఇచ్చారు, ఇదిగో మేము తెల్లగొడుగులు పట్టుకుని వస్తున్నాను, నువ్వు ఈ గొడుగు కింద ఉండు అన్నారు. ఎంత చెప్పినా వినలేదు. రథం పెడుతుంటే పరుగులు పెట్టి బ్రాహ్మణులందరూ ఆయనతో వెళ్ళిపోయారు. తమసా నదీ తీరంలో రాత్రి పడుకున్నాడు. పౌరులు ఆయనతోనే పడుకున్నారు. పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు అందరూ పడుకున్నారు. బాగా చీకటితో లేచి రాముడు అన్నాడు, సుమంత్ర ఈ పౌరులు నన్ను విడిచిపెట్టరు, కాబట్టి ముందు రథాన్ని అయోధ్యానగరం వైపుకి నడిపించు. రథం యొక్క గాడి పడుతుంది, ఆ తర్వాత రథాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి నీటిలోంచి తమసా నదిని దాటేద్దాం. నీటిలో గాడి కనపడదు,
కాబట్టి పౌరులు నిద్రలేచి ఆ గాడి ఎటుందో అటు వైపుకి ఎడతారు. కొంత దూరం వెళ్ళాక గాడి కనపడదు, వెనక్కి వచ్చి చూస్తారు, ఎటు వెళ్ళారో తెలియదు. రాముడు ఎటు వెళ్ళాడో తెలియలేదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మోసపుచ్చడం కాదు. నా కోసం పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు కష్టపడడం, ఇలా చెట్ల కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళని బాధ పెట్టకూడదు. నేను చెయ్యాలి అరణ్యవాసం, వాళ్ళని ఎందుకు ఖేద పెట్టడం? ఇంతకన్నా మార్గం లేదని రథాన్ని ఇలా తిప్పించి తాను రథమెక్కి తమసా నదీ తీరం దాటి దుర్గమమైనటువంటి అరణ్యంలోకి సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు పౌరులను, బ్రాహ్మణులను, జానపదులను ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా మాటిచ్చానో అలా అరణ్యవాసానికి బయలుదేరుతున్నానన్న తృప్తితో సుమంత్రుడి రథంతో కలిసి ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. రాముడు కనపడలేదని బాధపడి ఏడుస్తూ వీళ్ళందరూ తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోయారు. వాళ్ళ భార్యలందరూ నింద చేశారు, అంతదాకా వెళ్ళి రాముడితో వెళ్లకుండా వెనక్కి వచ్చేశారా, రాముడిని వెనక్కి తేలేదా అని. రాముడంటే అంత ధర్మాత్ముడై, అంతటి మహితాత్ముడై మహానుభావుడు అరణ్యవాసానికి మొదటి రోజు రాత్రి గడిపి ధర్మనిష్టతో ఆ తమసా నదిని దాటి బయలుదేరాడు అన్న ఒక మంగళకరమైన వాక్యం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మళ్ళీ రేపటి రోజున గుహుడు అత్యద్భుతమైనటువంటి ఘట్టం రేపు. అటువంటి ఘట్టాన్ని రేపు మీరు అవధరిద్దురు గాని. ఇప్పుడు ఒక్క 11 మాటలు మనం రామనామం చేద్దాం. గంభీరమైన ఘట్టం గనక రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. పాహి కృష్ణాయనచ ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఇడా పింగళ మధ్యమందున ఇమిడి ఉన్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భేషరాగల లోభమోహములను త్రించున్నది ఈ రామనామము. రామనామము రామనామము రమ్య మైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతి సత్య అహింస సమ్మేళనమే ఈ శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తుంటరీకామాదులను మంటగలుపును శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఘాతవ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తో కలిసి సంతోషంగా గడిపేయాలి. కాబట్టి అన్ని రాముడికి ఇచ్చి వీటన్నింటినీ పంపించండి అన్నాడు. అడవికి పంపిస్తానన్నాడు కానీ ఇవన్నీ ఇవ్వకుండా పంపిస్తాను అనలేదుగా. ఈ మాటలంటే కైకం వచ్చింది. రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం భరతో నభిపచ్యతే. సారాన్ని ఒకడు తాగేసి మిగిలిన సురని ఇంకోడికి ఇస్తే తాగినట్టు రాజ్యంలో ఉన్న డబ్బు దశకం అన్నీ రాముడికి ఇచ్చి పంపించేసి ఖాళీ కౌశాగారము సింహాసనము భరతుడికి ఇస్తావా? నాకు అలా అక్కర్లేదండి ఆవిడ.
అంటే అక్కడ ఉన్న అని ఆవిడంది, ఏమయ్యా కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు? నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని రాజ్యంలోంచి బయటికి పంపలా అంది. అంటే సిద్ధార్థుడన్న వృద్ధమంత్రి లేచి అన్నాడు, ఏమన్నావు? అసమంజసుడిని సగరుడు పంపించాడంటున్నావు. అసమంజసుడు ఆడుకుంటున్న పిల్లల్ని రోజు సరయూ నదిలో తోసి చంపాడు. వాళ్ళొచ్చి బాధపడితే పంపించాడు. రాముడు ఏ దోషం చేశాడు? ఒక్క దోషం రాముడిది చేశాడని చెప్పు, రాముడిని పంపిస్తాం. ఒక్క దోషం రాముడిది చూపించగలవా అని అడిగాడు. అడిగితే చూపించడానికి ఆవిడ మాత్రం ఏం చూపిస్తుందండి? మౌనం వహించింది. దశరథుడు అన్నాడు, కైక, ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడు ఏలుకోండి, నేను రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతాను. నువ్వు రాముడిని అడవికి వెళ్ళమన్నావు కానీ నువ్వు వెళ్ళకూడదనలేదుగా, నేను రాజ్యాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళిపోతానని. రాముడు అన్నాడు, నాకు ఆ సైన్యం ఎందుకు, చతురంగ బలాలు ఎందుకు, వేశ్యలు ఎందుకు, రథాలు ఎందుకు నాన్నగారు? ఇవన్నీ మిమ్మల్ని సత్యంలో నిలబెట్టడానికి నేను అడిగింది. నాకు ఇవన్నీ వద్దు, నాకు 3 కావాలి. ఒక గుణపం, ఒక బుట్ట, నారచీరలు, ఇవి ఇవ్వండి చాలు, ఇవి కట్టుకుని నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే వెంటనే కైకమ్మ సిద్ధంగా ఉంచింది. ఏదో ఆ బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటే పంచెల చాపులు సిద్ధంగా పెట్టినట్టు పెట్టింది. గబగబా లోపలికెళ్ళి 2 పంచెల చాపులు, ఓ చీర పట్టుకొచ్చింది. సీతమ్మకు కూడా ఇచ్చింది, లక్ష్మణుడికి ఇచ్చింది, రాముడికి ఇచ్చింది. కట్టుకుని బయలుదేరండి అని. సీతమ్మ సిగ్గుపడిపోయింది. ఆవిడికి పుట్టినదాదిగా పట్టుబట్ట కట్టుకోవడమే కానీ ఆవిడికి ఆ నారచీర కట్టుకోవడం ఆవిడికి చేత కాదు. ఆవిడ ఈ నారచీర ఎలా కట్టుకుంటారని చేతిలో అది పట్టుకుని రాముడి వంక సిగ్గుగా చూసింది. చూస్తే గబ